హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఇలస్ట్రేషన్కి కావాల్సిన మెటీరియల్స్ అనేవి అయితే నేను ఈ వీడియో చేసి పెట్టానండి. అయినా కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఇలస్ట్రేషన్కి ఏ మెటీరియల్స్ అనేవి కావాల్సినవి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్కెచ్ బుక్ అండి. ఈ స్కెచ్ బుక్ అనేది మనకి A3 సైజులో ఉండేలాగా తీసుకోండి. A3 సైజులో ఉండాలి. మళ్ళీ ఇక్కడ మనకి GSM 130 GSM అనేది ఉంది. ఎక్కువ GSM తీసుకోండి మనకి స్కెచ్ బుక్లో A3 సైజులో. ఎందుకు ఎక్కువ GSM తీసుకోమంటున్నానంటే మనం ఎప్పుడైనా మనం ఇలస్ట్రేషన్లో స్కెచ్ బుక్ని వాడేటప్పుడు అండ్ కలరింగ్ వేసేటప్పుడు వాటర్ అనేది మనకి ఎక్కువ కొన్నిసార్లు అవుతుంటుంది. అప్పుడు మనం వేసిన స్కెచ్ అనేది పాడవకుండా ఆ పేపర్ అంటే ఎక్కువ GSM ఉన్న పేపర్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఈ GSM ఉండేదంటే ఇది నార్మల్ అండి. ఈ 130 GSM అనేది నార్మల్. ఎక్కువ GSM తీసుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కువ కలరింగ్ వేసినప్పుడు వాటర్ అనేది యూజ్ చేసినప్పుడు ఆ పేపర్ అనేది పాడవదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి పోస్టర్ కలర్స్. ఇవన్నీ పోస్టర్ కలర్స్. ఈ పోస్టర్ కలర్స్లో మీరు క్యామెల్ తీసుకోండి. క్యామెల్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఈ క్యామెల్ మనము ఏదైనా స్కెచ్ మీద వేసినప్పుడు అయితే మనకి తొందరగా స్ట్రోక్స్ అనేవి నీట్గా వస్తాయి. అంటే ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఒక దగ్గర డార్క్ అండ్ లైట్గా అనేది రాకుండా స్ట్రోక్స్ అనేవి ఓవరాల్గా నీట్గా వస్తాయి ఈ క్యామెల్ తీసుకుంటే. మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ప్యాలెట్ అండి. ఈ కలర్ ప్యాలెట్ అనేది మనకు ఏదైనా కలర్ అనేది మిక్సింగ్ చేసుకుంటూ మనం స్కెచ్ చేసినప్పుడు ఆ స్కెచ్కి కలరింగ్ వేస్తాం కదా, అప్పుడు అనేది ఈ కలర్ ప్యాలెట్ అనేది యూజ్ అవుతుంది మనకి ఇలస్ట్రేషన్కి అంటే కాకుండా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యాషన్కి కూడా యూజ్ అవుతుంది ఈ కలర్ ప్యాలెట్ అనేది. నెక్స్ట్ మనకి బ్రష్. ఈ బ్రష్ చూడండి. ఈ బ్రష్లో మనకి ఇంకా చాలా టైప్స్ అనేవి ఉంటుంది. ఇది మీడియం సైజు ఉంటుంది, నార్మల్ సైజు, మరి స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. ఈ వీటిలలో ఇలాంటివి అయితే తీసుకోండి మీరు. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు కలరింగ్ వేసేటప్పుడు ఆ స్ట్రోక్స్ అనేవి ఇలా నీట్గా వస్తాయి. ఎటు కూడా ఒక దగ్గర స్ట్రక్ అవ్వకుండా నీట్గా వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ పెన్సిల్స్. వీటిని అయితే మనం స్టెడ్లర్స్ అంటామండి. స్టెడ్లర్స్ ఇవి. ఈ స్టెడ్లర్స్ని యూజ్ చేస్తే మనము స్కెచ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే మనం వాటర్తో అనేది ఖచ్చితంగా మనము ఇచ్చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పెన్సిల్ కలర్స్ అనేవి వాటర్లో మిక్సింగ్ అయిపోతాయి. అంటే నార్మల్ పెన్సిల్ అయితే అలా మిక్స్ అవ్వవు. ఈ స్టెడ్లర్స్ అనేవి వాటర్తోనే తొందరగా మిక్స్ అయిపోయి నీట్గా అనేది మనకి అక్కడ షేడింగ్ అయినా కలరింగ్ అయినా నీట్గా ఇస్తాయి. వీటి వచ్చేసి స్టెడ్లర్స్ అండి. స్టెడ్లర్స్ కింద లూనా అని ఉంటుంది. అవి 48 కలర్స్ వస్తాయి. మనకి బయట అయితే దానికి 2000 అని కాస్ట్ ఉంటుంది. మనకి ఆన్లైన్లో తక్కువ ఉంటుంది. అంటే 1600, 1700 అని ఆన్లైన్లో వస్తుంది. అవి ఎలా ఉంటాయంటే మనకి స్టెడ్లర్స్ కింద మనకి లూనా అని ఉంటుంది. వాటిని అయితే తీసుకోండి. సో ఇలస్ట్రేషన్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవి మీకు వీడియోలో చూపించాను. ఏ మెటీరియల్ ఎలా యూజ్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన నేనైతే ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన మెటీరియల్ నుంచి ఫ్యాషన్ డిజైన్లో ఏం నేర్పిస్తారు, సబ్జెక్టులు ఏముంటాయి, టాపిక్స్ కూడా ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి చూడండి. అన్ని వీడియోస్ అనేది ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినవి ఉంటాయి. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ఏమైనా విషయాలు తెలియాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకైతే కామెంట్లో చెప్పండి. నేను వాటికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.